సభాధ్యక్షులు మన రాష్ట్ర మన పార్టీ మన దేశ భవిష్యత్తును నిర్దేశించే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని మనం కలుసుకొని కష్ట సుఖాలు చెప్పుకొని ఈ దేశ భవిష్యత్తును నిర్మించడానికి అవకాశం కల్పించిన నందమూరి తారక రామారావు గారి పుత్రుడు అన్న నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా వేదికను అలంకరించిన అతిరథ మహారథులు తమ ప్రాణాన్నైనా వదలడానికి సిద్ధమై ఈ జెండాను కింద పడకుండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు మిత్రుడు సహచరుడు నారా లోకేష్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఎవరైతే ఈ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి ఆఖరి శ్వాస వరకు ఈ పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, తీసుకోవాలని ఆయన ప్రతిపాదనను సమర్థిస్తూ నా వంతుగా ఆ నిధికి 5 లక్షల రూపాయలను ఇవ్వడానికి నేను ముందుకొచ్చిన. ఎందుకంటే ఆ కార్యకర్తల భుజాల మీద మోసిన జెండానే ఈరోజు మనల్ని కుర్చీలో కూర్చోబెట్టింది. ఒక శాసనసభ్యుడినైనా లేదా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు వచ్చినా అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి వల్ల మాకు ఈ కుర్చీ వచ్చింది తప్ప ఇది మా తాతలో మా తండ్రులో ఇచ్చిన ఆస్తి కాదు. కాబట్టి ఆ కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత మాది, ప్రతి ఒక్క నాయకుడిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం విడిపోయింది. సీమాంధ్రలో కూడా రాజధాని నిర్మించాలని ఆంధ్రజ్యోతి సంస్థ సీమాంధ్రలో నిర్మించబోయే రాజధాని కోసం నిధులను ఏవైతే సేకరిస్తుందో అక్కడ నిర్మించే రాజధాని కూడా మనదే, మన సోదరుల కోసమే, మన సహచరుల కోసమే. కాబట్టి ఆ నిధి కూడా ఈ వేదిక మీద నుంచి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకొస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాంతాలు వేరైనా రాష్ట్రాలు వేరైనా ఇతర రాష్ట్రాలలో ఉన్న అండమాన్ నికోబార్లో ఉన్న లండన్లో ఉన్న అమెరికాలో ఉన్న మనమందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, సుశిక్షితులైన సైనికులం. కాబట్టి ఒకరిని ఒకరు ఆదుకోవాల్సిన బాధ్యత, సమర్థించుకోవాల్సిన బాధ్యత, సహకరించుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సీమాంధ్రలో నిర్మించబోయే రాజధానికి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏవైతే నిధులు సేకరిస్తున్నారో దానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రాంత పౌరుడుగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించే ఒక ప్రజా ప్రతినిధిగా ఆ ప్రాంత అభివృద్ధి కూడా సహకరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే నేను ముందుకొచ్చి 2 లక్షల రూపాయలను ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు ఈ మహనాడు అనేది, ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అనేది నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఒక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేసి నాయకులుగా తీర్చిదిద్ది ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని అందించింది ఆ మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆ యూనివర్సిటీని నిర్వర్తిస్తున్నది, ఈరోజు ఆ యూనివర్సిటీని నడిపిస్తున్నది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, మా యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ, మా క్యాంపస్ మహనాడు, మా క్యాంపస్ గండిపేట అని చెప్పి సగర్వంగా మనం తలెత్తుకొని చెప్పుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాబట్టి సోదరులారా, ఈరోజు తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా ఎవరు గెలుస్తారో ఎవరు ఓర్తారో అని చెప్పి
ఈరోజు ఆతృతతో ఎదురు చూసిండ్రు. ఈరోజు ఈ దేశంలో ఎన్నికలు జరిగినాయి, 2 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి, దేశంలో ఎన్నికలు జరిగినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు దేశంలో నరేంద్ర మోడీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, మన నారా చంద్రబాబు నాయుడు గారిది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు 5 సార్లు అధికారంలోకి వస్తే 4 సార్లు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే యునైటెడ్ ఫ్రంట్ కానీ, నేషనల్ ఫ్రంట్ కానీ, ఎన్డీఏ కానీ ఈ దేశానికి వాజ్పేయిను ప్రధానమంత్రిని చేసిన, అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన అది మన పార్టీ, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీని కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తున్నామంటే మన వంతు కృషి, మనము భారతీయ జనతా పార్టీతో చేరడం వల్ల దేశంలోనే భారతీయ జనతా పార్టీకి 3 నుంచి 4% ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు జాతీయ మీడియా చెప్తుంది. అది మన నాయకుడి సమర్థత, అది మన కార్యకర్తల కృషి వల్లనే ఈరోజు ఈ దేశంలో సాధ్యమైంది. కాబట్టి సోదరులారా, ఈరోజు 3 ఎన్నికలలో 2 మనం అధికారంలోకి వచ్చినాం. ప్రధానంగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర త్రుటిలో తప్పిపోయింది. ఈరోజు 24% కాంగ్రెస్ పార్టీకి వస్తే 22% మనకు వచ్చినాయి. కాబట్టి ఈరోజు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రాంతీయ అసమానతలను పెంచి పోషించి, వీటన్నిటిని కూడా ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టి ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా మేమందరం కూడా ముక్కవని పోరాటం ఆ పార్టీ మీద చేసి, ఆ నాయకత్వం మీద చేసి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన నిలిచినాం, గెలిచినామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ప్రధానంగా ఎన్నికల గెలుపు మీద కూడా మనం కాస్తో కూస్తో చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు, గ్రామ వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్లో, ఎంపీటీసీలో, జడ్పీటీసీలో, జిల్లా పరిషత్ చైర్మన్లో, ఎంపీపీలో ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉండి అవ్వాలని ఆకాంక్ష ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మిత్రులందరూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా శాసనసభ ఎంపీ ఎన్నికలలో మాత్రమే మీరందరూ పని చేయాలి, మాకు ఓట్లు వేయాలి, మాకు జెండా మొయ్యాలి అని మనం అడిగితే ఆ కార్యకర్తలు ఆవేదన చెందుతారు. అయినా మనకు సహకరించవచ్చు. కానీ ఎన్నికలలో గెలవాలంటే కార్యకర్తలకు ఎన్నికలు వచ్చినప్పుడు, ఆ కార్యకర్తకు ఒక పదవి కట్టబెట్టాల్సి వచ్చినప్పుడు మన ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఏ నాయకుడైతే శ్రమిస్తాడో ఆ నాయకుడిని కార్యకర్తలు ఖచ్చితంగా గెలిపించి కుర్చీలో కూర్చోబెడతారు. సోదరులారా, నా నియోజకవర్గంలో 117 సర్పంచులుంటే 65 మంది సర్పంచులను నా భుజాల మీద పెట్టుకొని గ్రామ గ్రామం ఇల్లు తిరిగి 65 మంది సర్పంచులను గెలిపించుకున్నా. నేను 81 ఎంపీటీసీలు ఉంటే 61 ఎంపీటీసీలు గెలిపించుకున్నా. 5 జడ్పీటీసీలు ఉంటే 4 జడ్పీటీసీలు గెలుచుకున్నా. 5కు 5 ఎంపీపీలు గెలుచుకున్నా. అంటే నేను శాసనసభ్యుడిగా గెలవడం నాకు ముఖ్యం కాదు. నా కోసం జెండా మోసిన కార్యకర్తకు నేను ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఎప్పుడైతే సహకరించినో వాళ్ళందరూ కూడా నా ఎన్నికను నా ఎన్నిక కాకుండా వాళ్ళ ఎన్నికలుగా భావించి ఇంటింటికి తిరిగి కొంతమందికి అయితే కాళ్ళు మొక్కి మన పార్టీకి ఓటేపించిన కార్యకర్తలు ఉన్నారంటే అదొక తెలుగుదేశం పార్టీలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, వేదిక మీద ఉన్న నాయకులు కానీ కింద ఉండి నాయకులు కావాలనుకుంటున్న మిత్రులకు నా సలహా, నా సూచన ఒక్కటే. ఎప్పుడైతే కార్యకర్తకు ప్రత్యక్షంగా ఎన్నికలలో నిలబడి ఒక గెలుపుకు అవకాశం ఉంటుందో ఆ ఎన్నికలను మనము ఒక యుద్ధంలాగా భావించాలి. ఆ యుద్ధంలో మనం గెలవాలి అని అనుకొని వాళ్ళ కోసం శ్రమిస్తే ఖచ్చితంగా మన కార్యకర్త మన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి ముందుకొస్తాడు. అదే ఎన్నికలలో విజయ రహస్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ రోజు ఏవైతే తెలంగాణలో ఫలితాలు వచ్చినాయో ఈ ఫలితాలు తాత్కాలికమైన భావోద్వేగాల మధ్యలో వచ్చిన ఫలితాలే తప్ప ఇవి శాశ్వతం కావన్న సంగతి కూడా నేను ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా. ఈ రోజు మనం 2014లో ఈ రోజు ఎన్నికలలో పొత్తులో 20 సీట్లతో శాసనసభలో కాలు పెడుతున్నాం. కాబట్టి ఈ రోజు మనం
ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల్ని మభ్యపెట్టిండ్రో గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తాం, మైనార్టీలకు 10% రిజర్వేషన్లు ఇస్తాం, ప్రతి తండాను గ్రామ పంచాయతీగా చేస్తాం, ప్రతి పేదవాడికి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాం, రైతు రుణాలు మాఫీ చేస్తాం, ఈ రోజు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటి మీద కూడా మనం పట్టు వదలకుండా వాళ్ళ మీద పట్టుబట్టి శాసనసభలో పోరాటం చేసి 2019లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత మాది, మనందరిది. శాసనసభలో మా పోరాటాన్ని చూపిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. తెలంగాణ సమాజం తెలంగాణలో పేదల కోసం, బడుగుల కోసం, బలైన వర్గాల కోసం, మైనారిటీల కోసం అదే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మైనారిటీ సోదరులను మనం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా 11,000 నా దగ్గర పోలైతే మైనారిటీ సోదరులు నాకు 8,000 ఓట్లు వేయడం జరిగింది. చాలా మంది నన్ను బెదిరించిండ్రు, మీరు నరేంద్ర మోడీతో జట్టు కడితే మైనారిటీ ఓటు మీకు రాదు అని చెప్పారు. నేను బహిరంగంగా వేదిక మీద ఛాలెంజ్ చేసి చెప్పిన, ప్రతి ఓటు టిక్కు పెట్టండి, మైనారిటీలను లైన్లో నించోబెట్టి నాకు ఓటేస్తారని నేను ఆనాడు చెప్పడం జరిగింది. ఎన్నికల ఫలితాలలో 2 కళ్ళ లాంటి హిందూ ముస్లింలు ఇద్దరు కలిసి నాకు అత్యధికంగా ఓట్లేసి గెలిపించిండ్రన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయితే దీని వెనకాల నా నిరంతర కృషి ఉంది. ఇందులో ప్రధానంగా మనకి ఏ విధంగా అయితే తిరుపతి పుణ్యక్షేత్రమో వాళ్ళకు కూడా మక్కా అనేది ఒక పుణ్యక్షేత్రం. ప్రతి పేదవాడు కూడా జన్మలో ఒక్కసారైనా మక్కాను సందర్శించుకోవాలని ఒక కోరిక ఉంటుంది. నేను నా నియోజకవర్గంలో 5 మండలాలుంటే ప్రతి మండలం నుంచి ఒక పేద ముస్లింను 5 మండలాలకు 5 మందిని ప్రతి సంవత్సరం నా సొంత డబ్బులతో మక్కాకు వాళ్ళని పంపించి మైనారిటీ సోదరుల వాళ్ళలో ఒకటిగా వాళ్ళు నన్ను ఆదరించారు. అదే కాదు, అదే విధంగా స్కూల్లో ఉర్దూ క్లాసులు, జూనియర్ కాలేజీలో ఉర్దూ మీడియం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ తో నడిపించుకోమని ప్రభుత్వం వాళ్లకు పిల్లలకు ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు మేము కార్పొరేట్ విద్య పేదలకు అందిస్తున్నామని చెప్తున్నా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, ఈ రోజు మైనారిటీ విద్యార్థులు చదువుకోవడానికి ఉర్దూ మీడియం క్లాసులు నడవాలంటే కాంట్రాక్టు టీచర్లను, కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు ఇవ్వట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సోదరులకు చేస్తున్న ద్రోహం. 5 సంవత్సరాల నుంచి ఆ మైనారిటీ విద్యార్థులు చదువుకోవడానికి కాంట్రాక్టు టీచర్లను, కాంట్రాక్టు లెక్చరర్స్ ను 5 సంవత్సరాల నుంచి నా జీతంలో దాదాపుగా నెలకు 50,000 రూపాయలు ఇచ్చి మైనారిటీ విద్యార్థులు చదువుకోవడానికి నా సహకారాన్ని అందించి ఉర్దూ భాషను నా నియోజకవర్గంలో కూడా జూనియర్ కాలేజీలో, స్కూళ్లలో చదివించడం వల్ల ఈ రోజు మైనారిటీ సోదరులు మాకు ఆప్తుడు, మా కష్టాలలో మాతో ఉండేవాడు, మా కష్ట సుఖాలకు సహకరించేవాడు మాకు శాసనసభ్యుడిగా ఉండాలని చెప్పి మైనారిటీలు ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేయడం వల్లనే ఈ రోజు నేను శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడగలిగిన. కాబట్టి సోదరులారా, నియోజకవర్గాలలో ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల దగ్గరికి పోవడం కాదు, ఎన్నికలు వచ్చినప్పుడే కార్యకర్తల మీటింగులు పెట్టడం కాదు. నిజంగా కార్యకర్తలతో మనం మమేకమై వాళ్ళతో కూర్చొని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాడి కష్టం వచ్చినప్పుడు మనం వాడి కోసం నిలబడితే మన కోసం జీవితాంతం శ్రమిస్తాడు, మనల్ని గెలిపిస్తాడు. నేను ఇండిపెండెంట్ గా జడ్పీటీసీ గెలిచిన, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ గెలిచిన, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 సార్లు శాసనసభ్యుడిగా కూడా గెలిచిన. నేను పోయినసారి 7,000తో గెలిస్తే ఈసారి అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మీద ఒక విష కుట్ర చేసినా కూడా 15,000తో గెలిచి మీ ముందు నిలబడ్డా అంటే అది కార్యకర్తల సహకారం వల్లనే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా. మరి ఎన్నికలప్పుడు కాదు, ఎల్లవేళలా వాళ్ళ కష్ట సుఖాలలో మనం ఉన్నాం. వాళ్ళకి ఎన్నికలు వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే కాలేడు, ఎంపీ కాలేడు, వాళ్ళు ఆశించని కూడా ఆశించరు. వాళ్ళు ఆశించేది ఒక వార్డు మెంబరో, ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక జడ్పీటీసో, ఒక ఎంపీపో, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆశిస్తారు వాళ్ళు. మరి వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు మనం పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేస్తే మన ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని బంగాళాఖాతంలో పడేస్తారు. కాబట్టి సోదరులారా,
కార్యకర్తల ఎన్నికలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలను మన ఎన్నికల్లాగా భావించి మనం వాళ్ళ కోసం పనిచేస్తే వాళ్ళు తప్పకుండా మన కోసం పనిచేస్తారని చెప్పి నేను తెలుసుకున్న నా గెలుపులో ఉన్న మూల సూత్రం ఇదే అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇది ప్రాంతీయ పార్టీ అని చర్చలో ఉంది, కానీ ప్రాంతీయ పార్టీ కంటే కూడా జాతీయ పార్టీకి ఉండాల్సిన భావజాలానికంటే జాతీయ పార్టీల కంటే కీలకమైన భూమిక పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆయన రాజకీయ వారసుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు మన పార్టీ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నాం. మన బలాన్ని, మన పోరాటాన్ని దేశ స్థాయిలో సూరత్లో, గుజరాత్లో కానీ, ఒరిస్సాలో బరంపురంలో కానీ, కర్ణాటకలో బల్లారులో కానీ, అండమాన్ నికోబార్లో కానీ తెలుగుదేశం పార్టీ పోచేస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కానీ, సీమాంధ్రలో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఉంటుంది. ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు 4% ఉన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికలు ఇప్పుడు పేపర్లో వస్తుంది, ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు వస్తాయని. నేను మా నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఢిల్లీలో కూడా మన పార్టీ తరఫున మన పార్టీ కోసం శ్రమించే వాళ్లకు అక్కడ టికెట్లు ఇచ్చి అవసరమైతే అక్కడున్న పరిస్థితులను బట్టి స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలతో కూడా మనం పొత్తులు కానీ సమీకరణలు కానీ చేసి ఢిల్లీలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన బాధ్యత మన అందరి మీద ఉంది. నాయకుడు కూడా మా ఆకాంక్షను మన్నిస్తాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకోండి, ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితిని నాయకత్వం వహించి ఈ రోజు ముఖ్యమంత్రి కాబోతున్న కేసీఆర్ కూడా మన స్కూల్ విద్యార్థి. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం లేదు. ఆయన ఏదైతే మీటింగులు ఉంటాయో, ఒక పక్కన చూస్తే దాడి వీరభద్రరావు గారు, రెండో పక్కన చూస్తే భూమా నాగిరెడ్డి గారు, మూడో పక్కన చూస్తే రోజా కావచ్చు, అమర్నాథ్ రెడ్డి కావచ్చు, ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరినైనా తీసుకున్నా తెలుగుదేశం పార్టీ అనే స్కూల్లో చదువుకొని బాగుపడి పార్టీకి ద్రోహం చేసిపోయి అక్కడ చేరినరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే జానారెడ్డి అయినా, సబితా ఇంద్రారెడ్డి అయినా, జీవన్ రెడ్డి అయినా, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి అయినా, ఆనం వివేకానంద రెడ్డి అయినా, ఎవరిని తీసుకున్నా కూడా మన పార్టీ రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళే ఆయా పార్టీల పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన యూనివర్సిటీ నుంచి పోయిన విద్యార్థులే ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను నడుపుతున్నారంటే ఒక రకంగా మనం గర్వపడాలి. మన యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కొంతమంది చెడిపోయిన విద్యార్థులు కూడా ఉన్నారని బాధపడాల్సిన సందర్భం ఇది. కాబట్టి సోదరులారా, దీన్ని ఒక యూనివర్సిటీ అనుకోండి. ఇందులోకి వచ్చేవాళ్ళు ఓనమాల నుంచి ఏ నుంచి జెడ్ వరకు అన్ని నేర్పించే ఒక విద్యా సంస్థ, రాజకీయ వ్యవస్థ ఈ దేశాన్ని నిర్మించడంలో కూడా మన నాయకుడి నాయకత్వంలో మన అందరం కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అరే ఇట్లాంటి ఎట్లనా ఇడుపులపాయలు ఉన్న ముడుపుల దొంగ జగన్ గుండెలు ఎదరాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.